పెద్ది సినిమా గురించి ఇప్పుడు ఒక వివాదం మొదలైంది. సినిమా ఎగ్జిబిటర్స్కి నిర్మాతల మండలికి మధ్య హిట్ బజ్లో ఉన్నటువంటి సినిమా పెద్ది. ఈ రెండు సినిమాలకి మధ్య దాదాపు వీళ్ళందరి టార్గెట్ ఏంటంటే హీరోల రెమ్యూనరేషన్లు విపరీతంగా పెరిగిపోయినాయి. కాబట్టి వీటిని బతికించుకోవాల్సిన బాధ్యత హీరోల మీద కూడా ఉంటుంది కదా. అలాగే గతంలో హరిహర వీరమల్లు టైంలో కూడా వీళ్ళు ఇలాగే గొడవ చేశారు. నిన్న మీటింగ్లో వంశీ గారు కొంచెం వాళ్ళని రెచ్చగొట్టే పద్ధతిలోనే మాట్లాడాడు. తెలుగు వన్ వీక్షకులకు నమస్కారం. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పెద్ది సినిమా గురించి ఇప్పుడు ఒక వివాదం మొదలైంది. సినిమా ఎగ్జిబిటర్స్కి నిర్మాతల మండలికి మధ్య ఒక ఘర్షణ వాతావరణం నెలకొంటుంది. ఇది గతంలో కూడా హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ అప్పుడు కూడా ఇదే వివాదం వచ్చింది. మరి తాజాగా ఈ వివాదం కూడా బయలుదేరి సమావేశాలతోటి మాటల దాడులు నడుస్తున్నాయి. దీనికి సంబంధించి విశ్లేషించడానికి భరద్వాజ్ గారు మనతో ఉన్నారు. చెప్పండి సార్, భరద్వాజ్ గారు, ఏమిటి ఈ సినిమా? ఇది అంటే ఎగ్జిబిటర్ల వైపు నుంచి ఒక ప్రతిపాదన చాలా కాలంగా ఉందండి. పర్టికులర్గా సింగిల్ స్క్రీన్స్. ఓకే, సింగిల్ స్క్రీను మల్టీప్లెక్స్గా ఉంది థియేటర్ వ్యవస్థ ఉన్న టైంలో ఈ సింగిల్ స్క్రీన్ వాళ్ళు మల్టీప్లెక్స్కి ఇస్తున్నటువంటి పర్సంటేజ్ పద్ధతి మాకు కూడా ఇవ్వండి అని అడుగుతున్నారు. రెంటల్ కాకుండా రెంటల్ వలన మాకు వర్కౌట్ అవ్వటం లేదు అనేది వాళ్ళ గొడవ. అయితే నిజానికి థియేటర్లకి ఫీడింగే లేదు. ఫీడింగ్ అంటే చిన్న సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, అవి జనం చూసే పరిస్థితుల్లో లేరు. ఎందుకు చూడటం లేదు అంటే థియేటర్ అనేది ఒక ఆప్షన్గా మారిపోయింది. ఇదివరకు సినిమా థియేటర్ మాత్రమే సినిమా చూపించే వేదిక. అవును. ఇప్పుడు పరిస్థితి ఏంటి? మీకు సినిమా చూడటానికి అనేక ప్లాట్ఫామ్స్ వచ్చేసి అక్కడ కూర్చుంటే అక్కడ చూస్తున్నారు. అంతే, మీ ఫోనే మీ జేబులోకి వచ్చేసింది సినిమా. అవును. జేబులోకి వచ్చేసినటువంటి పరిస్థితిలో థియేటర్కి వెళ్ళి చూడాలి అనేటువంటి ఇంపాక్ట్ క్రియేట్ చేయగలిగితే థియేటర్కి వెళ్తున్నారు. కానీ లేకపోతే అక్కడ షో పడినటువంటి 1.5 అవర్లో కంటెంట్ ఎక్కడో చోట అవైలబుల్గా ఉంది. ఇప్పుడు ఐబొమ్మ కూడా రీఓపెన్ అయిందని చెప్పి మొన్న వార్త. నిన్న ప్రస్తావన వచ్చింది వాళ్ళ మీటింగుల్లో. మల్టీప్లెక్స్లో ₹1 కోటి, ఆర్టీసీ క్రాస్ రోడ్లో ₹1.5 కోటి వస్తాయి. అక్కడేమో మీరు రెంటల్ పద్ధతిలో రెంటల్ ఇచ్చేసి డబ్బులు తెచ్చేసుకుంటున్నారు. ఇక్కడేమో వచ్చిన డబ్బుల్లో వాళ్ళకి పర్సంటేజ్ ఇస్తున్నారు మల్టీప్లెక్స్లో. వీళ్ళకి ఎక్కువ డబ్బులు వెళ్తున్నాయి, వాళ్ళకేమో రెంటల్ వెళ్తుంది తప్ప మిగిలిన డబ్బులు రావడం లేదు. అందుకని మేము నష్టపోతున్నాం అనే అభిప్రాయం చాలా కాలంగా ఉంది. ఈరోజు కాదు, అంటే ఇప్పటికీ చాలా వరకు RRR టైంలో ఉన్నటువంటి సింగిల్ స్క్రీన్స్లో దాదాపు 50% ఇప్పుడు లేవు. ఈ మధ్య రిలీజ్ అయినటువంటి RRR సినిమాకి, ఇప్పుడు పెద్ది సినిమాకి, రామ్ చరణ్ హిట్ సినిమా అది, ఇప్పుడు హిట్ బజ్లో ఉన్నటువంటి సినిమా పెద్ది. ఈ రెండు సినిమాలకి మధ్య దాదాపు 50% థియేటర్లు వెళ్ళిపోయినాయి సింగిల్ స్క్రీన్స్. ఈ కౌంట్ మీరు చూసుకోవటం లేదు అని మాట్లాడుతున్నారు. వైజాగ్లో సింగిల్ స్క్రీన్స్ మెయింటెనెన్స్ బాగానే ఉంది, అక్కడ ఆక్యుపెన్సీ బాగానే ఉంది, మీరు హైదరాబాద్లో అలా ఎందుకు చేయరు అని నిన్న గిల్ట్ సమావేశంలో వంశీ గారు అడిగాడు. సితారా వంశీ ఎగ్జిబిటర్స్ మేము రిపేర్ చేయమని చెప్పడం లేదు, మేము థియేటర్లన్నీ బాగు చేస్తాం, వచ్చేవాళ్ళకి చాలా ఆహ్లాదంగా ఉండేలాగా చేస్తామన్నారు. అలాగే వీళ్ళు ఒక కంపారిజన్ తీసుకొచ్చారు. హైదరాబాద్లోనే శ్రీరాములు థియేటర్కి దాని ఎదుర్కొండా ఉన్నటువంటి శశికళ కాంప్లెక్స్కి అది ఏషియన్ వాళ్ళు తీసుకుని మల్టీప్లెక్స్ కింద మార్చారు. శశికళని మార్చిన తర్వాత అక్కడ క్వాలిటీ ఏమిటి, అక్కడ ఆడియన్స్కి ఇస్తున్నటువంటి ఫెసిలిటీస్ ఏమిటి, ఈ సింగిల్ స్క్రీన్ శ్రీరాములులో దొరుకుతున్నటువంటి ఫెసిలిటీస్ ఏమిటని మాట్లాడారు నన్ను గిల్ట్ మీటింగ్లో. కానీ నిజానికి కంపారిటివ్గా అది ఏదో హడావిడి చేశారు, కానీ అక్కడ కూడా గొప్ప ఫెసిలిటీస్ ఏమీ లేవు. ఎందులో ఈ ఏషియన్ వాళ్ళ ఈ శశికళ వాటిలో కూడా ఏదో నామినల్గా ఉందంటే నడుపుతున్నామంటే నడుపుతున్నారు అంతే. ఇక్కడ సమ్ బెటరే, మరీ అంత దుర్మార్గం కాదు కానీ బెటర్. అందుకని ఇవన్నీ సెటిల్ అవ్వాలంటే గిల్ట్ నుంచి ఒక 2 ప్రతినిధులు, నిర్మాతల మండలి నుంచి ఒక 2 ప్రతినిధులు, ఈ ఎగ్జిబిటర్స్ దగ్గర నుంచి అలాగే డిస్ట్రిబ్యూటర్ల యూనియన్లు ఉన్నాయి, వీళ్ళందరూ కలిసి కూర్చుని ఇప్పుడు వీళ్ళందరి టార్గెట్ ఏంటంటే
హీరోల రెమ్యూనరేషన్లు విపరీతంగా పెరిగిపోయినాయి. హీరోలకు 100 కోట్లు దాకా ఇచ్చేస్తున్నారు మీరు. కానీ థియేటర్ వాడికి ఇవ్వడానికి ఏమిటి, వాళ్ళ ఇమేజ్ని నిలబెడుతున్నవి సింగిల్ స్క్రీన్సే. ఈలలు కేకలు, డబ్బులు ఇసట్రాలు, పువ్వులు ఇసట్రాలు ఇక్కడ జరుగుతాయి, మల్టీప్లెక్స్లో జరగవు. కాబట్టి వీటిని బతికించుకోవాల్సిన బాధ్యత హీరోల మీద కూడా ఉంటుంది కదా. వాళ్ళెందుకు నోరు విప్పరు అని వీడు నిన్న ఇంటర్లింక్ ఒకదానికి ఇంటర్లింక్ గొడవలన్నీ బయట లాగుతున్నారు. కాబట్టి మా నుంచి కూడా ఒకరు ఇలా అన్ని విభాగాల నుంచి ఒకళ్ళనో ఇద్దరినో తీసుకుని ఒకసారి ఒక మీటింగ్ వేసి, బాబు ఇప్పుడు వాళ్ళు అనుకున్న ప్రతిపాదనే, కొంత టైం తీసుకుందాం, టైం తీసుకుని థియేటర్లన్నీ అద్భుతంగా తయారు కావాలని వీళ్ళ ప్రతిపాదన గిల్ట్ నుంచి. సో అది మేము చేస్తామంటున్నారు వాళ్ళు. ఎప్పుడు చేస్తామంటున్నారు, మీరు పర్సంటేజ్ చేయండి, ఆ డబ్బులు వచ్చాక చేస్తామంటున్నారు వాళ్ళు. ఇప్పుడు పెద్ద సినిమాల వరద ఉంది. అంటే నాని ప్యారడైజ్ సినిమా ఉంది, పెద్ది సినిమా ఉంది, ఫౌజీ సినిమా ప్రభాస్ది ఉంది, ఒక 7-8 పెద్ద రిలీజులు ఉన్నాయి. అందుకే ఈ అంశం ముందుకు వచ్చిందేమో, ఎలాగో ఇది అవుద్ది. అదే గొడవ విషయం అదే. ఎందుకంటే జనరల్గా మనం హరిహర వీరమల్లప్పుడు కూడా చూసాం, హరిహర వీరమల్లప్పుడు కూడా అవును ఇదే సమస్య. అసలు థియేటర్లు ఇస్తారా కూడా వాళ్ళు కరెక్ట్గా థియేటర్ సినిమా రిలీజ్కి ఒక 10 days ముందు అన్నారు. అదే ఆ రోజు రిలీజ్ కాలేదు ఆ సినిమా. ఇప్పుడు కొత్త వాదన కూడా ఒకటి వినిపిస్తుంది భరద్వాజ్ గారు, ఈ మెగా ఫ్యామిలీకి సినిమాలకు సంబంధించి మీరు అది నిన్న వీళ్ళు లింక్ చేశారు, గిల్ట్ మీటింగ్లో అది లింక్ చేశారు. ఓకే, అంటే మీరు తప్పదు థియేటర్లు మూసేస్తాం అని గనక అంటే మేము చిరంజీవి గారి దగ్గరికి పోయి చెప్పుకుంటాం, అయ్యా మీ సినిమా రిలీజ్ అవుతున్న టైంలోనే వీళ్ళు అడ్డం తిరుగుతున్నారు, అలాగే గతంలో హరిహర వీరమల్లు టైంలో కూడా వీళ్ళు ఇలాగే గొడవ చేశారు అని చెప్తాం అనేసి, నువ్వు అల్లరి చేస్తే బలానా వాడితో చెప్తారు అని చెప్పినట్టుగా ఒక బెదిరింపు మాటలు మాట్లాడారు. వీళ్ళు హీరోలను కూడా టార్గెట్ చేశారు, చేసి మీకు కూడా భాగస్వామ్యం ఉంది దీనిలో అని వీళ్ళు కూడా మాట్లాడేశారు. ఈ గొడవ జరుగుతోంది అంటే మెగా కాంపౌండ్తో రిలేట్ చేయడం కోసం గిల్ట్ నుంచి ఒక ప్రయత్నం మొదలైంది. అది కొంచెం ఇబ్బందికరమే. నిజానికి ఆయన అర్థం చేసుకోగలడు, చిరంజీవి గారికి తెలుసు ఈ గొడవలన్నీ. కాబట్టి హీరోల నుంచి కూడా ఒకళ్ళిద్దరు పెద్దోళ్ళు కూర్చుని ఈ సమస్యని ఎలా పరిష్కరించాలి, ఏమీ లేదండి దీనిలో. వీళ్ళు చెప్తున్న దానికి వాళ్ళు చెప్తున్న దానికి మధ్య మార్గంగా ఒక 6 నెలలు టైం పెట్టుకుందాము, ఈ పెద్ద రిలీజులు ఉన్నాయి కాబట్టి హడావిడిలో మీకు డబ్బులు వస్తాయి, గతంలో నడిచిన పద్ధతిలోనే కొంత పర్సంటేజ్ ఇద్దాము, మీరు దీని నుంచి వచ్చిన రెవెన్యూస్తో మీ థియేటర్లు బాగు చేయండి, అశ్రద్ధ వద్దు, మీరు శ్రద్ధ వహించి 6 నెలల లోపు ఈ రిలీజులన్నీ అయ్యేలోపు మీరు థియేటర్లు బాగు చేసేయండి, మేము ఇప్పుడు రాసుకున్నటువంటి అగ్రిమెంట్ ప్రకారం ఆ డేట్కి మేము కూడా అగ్రిమెంట్ దీనిలోకి వచ్చేస్తాం, పర్సంటేజ్లోకి వచ్చేస్తాం మీకు కూడా. అంటే ఇప్పుడు వీళ్ళ దగ్గర నుంచి ఉన్న గొడవ ఏంటంటే, మీరు పెద్ద హీరోల సినిమాలన్నీ పాన్ ఇండియా అన్నారు. పాన్ ఇండియా సినిమా అంటే హిందీ బెల్ట్లోను, తమిళ్ బెల్ట్లోను, కేరళలోను రిలీజ్ అవుతుంది, కర్ణాటకలోను. ఈ రిలీజ్ అవుతున్నప్పుడు ప్రతి చోట పర్సంటేజే ఉంది. ఓకే, అక్కడ సింగిల్ స్క్రీన్స్కి పర్సంటేజే ఇస్తున్నారు మీరు మిగతా రాష్ట్రాల్లో, మిగిలిన రాష్ట్రాల్లో. ఇక్కడ ఎందుకు ఇవ్వరు అనేది కూడా ఒకటి ఉంది. దానికి కూడా వాళ్ళు సమాధానం చెప్పాలి. వీటన్నిటినీ సార్ట్అవుట్ చేయడానికి ఒక విస్తృత కమిటీ ఛాంబర్ ఆధ్వర్యంలో ఏర్పడి కూర్చోబెట్టి సెటిల్ చేయకపోతే సింగిల్ స్క్రీన్స్ అనేవి వెళ్ళిపోయే ప్రమాదం అయితే ఉంది. ఆల్మోస్ట్ వెళ్ళిపోయినాయి ఇప్పటికే. అంటే గతంలో ప్రైవేట్ ఛానల్స్ వచ్చినప్పుడు 93-94లో ప్రైవేట్ ఛానల్స్ ఉధృతి మొదలైనప్పుడు టెలివిజన్లో మొదలై రోజుకి 3 సినిమాలు అక్కడే వేస్తున్నటువంటి, 3 ఒక్కొక్క ఛానల్ వాళ్ళు 2 సినిమాలు 3 సినిమాలు దాదాపు ఇంట్లో కూర్చుని 10 సినిమాలు చూసే పరిస్థితి వచ్చేసింది. వచ్చిన తర్వాత ఏం జరిగింది, చాలా సింగిల్ స్క్రీన్స్ పల్లెటూరులో థియేటర్లు కళ్యాణ మండపాలుగా మారిపోయినాయి. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే, మేము గోడౌన్లుగా ఇస్తామంటే, మా థియేటర్ని గోడౌన్గా ఇస్తామంటే చాలామంది ఇప్పుడు నడుస్తున్న దాని మీద 4 ఇంతలు ఎక్కువ డబ్బులు ఇచ్చి మళ్ళీ ప్రైమ్ లొకేషన్స్లో ఉన్నాయి కదా, పూర్వం కట్టినవి కదా, తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారని మాట్లాడుతున్నారు వాళ్ళు. నిన్న ఎగ్జిబిటర్ల మీటింగ్కి వచ్చిన వాళ్ళు. సో వాళ్ళ దగ్గర ఆప్షన్స్ ఉన్నాయి, వాళ్ళ దగ్గర ప్రాపర్టీ ఉంది కాబట్టి. అందుకని వాళ్ళు వెళ్ళిపోయే పరిస్థితి కాకుండా కొంతకాలమైనా సింగిల్ స్క్రీన్ బతికేలాగా
ఏదైనా ఒక వెసులుబాటు నిర్ణయం తీసుకుని వీళ్ళు కూడా 1 ఇయర్ అనేది కాకుండా ఒక 6 నెలలు టైం బౌండ్ పెట్టుకుని ఈ 6 నెలలలోపు మీరు బాగు చేసుకోండి. అంటే ఈ న్యూ రిలీజెస్ అన్నీ బయటికి వెళ్ళిపోయే వరకు ఈ పద్ధతి కొనసాగిద్దాం అని ఒక సినిమాని డెడ్లైన్గా పెట్టుకుని ఈ సినిమా రిలీజ్ వరకు ఇలా వ్యవహరిద్దాం, ఆ సినిమా రిలీజ్ తర్వాత పద్ధతి మారుద్దాం, ఈ లోపు మీకు పర్సంటేజ్ కూడా ఇస్తాం, ఇప్పుడు నడుస్తున్న పద్ధతిలోనే అనధికారంగా ఏదో చేద్దాం, మీకు మేము హెల్ప్ఫుల్గా ఉంటాం, మీరు మాకు హెల్ప్ఫుల్గా ఉండండి, కలిసి ప్రయాణిద్దాం అనే పద్ధతిలో ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీద. ఇప్పుడు ఏంటంటే నిన్న మీటింగ్లో వంశీ గారు కొంచెం వాళ్ళని రెచ్చగొట్టే పద్ధతిలోనే మాట్లాడాడు. ఈ రెచ్చగొట్టే పద్ధతిలో పెడితే ప్రమాదం. ఈ రెచ్చగొట్టే వ్యవహారం మానేసి సమస్యని పరిష్కరించుకునే, పైగా కన్ఫ్యూజ్ చేశాడు ఆయన రకరకాల అంశాలు. అంటే మల్టీప్లెక్స్లకి వీటికి ఉన్నటువంటి ఫెసిలిటీస్ కల్పించడానికి ఉన్నటువంటి ఇబ్బందుల గురించి కూడా ఆయన ప్రాపర్ వేలో ప్రజెంట్ చేయాలి. ఇవన్నీ అవతలని రెచ్చగొట్టే వ్యవహారాలుగా మారతాయి. అందుకని ఈ రెచ్చగొట్టే ప్రకటనలు కాకుండా ఒక ఎక్స్టెండ్కి వెళ్ళారు ఆయన. మైత్రి ఆయన అయితే ఒక మాట అనేసాడు, నేను ఒక రెస్టారెంట్ పెడతానండి, జనం రానప్పుడు ఏం చేస్తాను, దాన్ని నేను పెట్టాను కాబట్టి అని నడుపుతానా, జనం రాకపోయినా మూసేస్తాను కదా అని కూడా ఒక మాట దొర్లింది. అంటే మీరు ఆదాయం లేకపోతే మూసేసుకోండి అన్నట్టుగానే దొర్లింది. ఇలాంటి దూకుడు ప్రకటనలు నిన్న జరిగిన ప్రెస్ మీట్లో కొంచెం ఎక్కువగానే వెళ్ళినాయి. ఇది ప్రమాదం. వీటిని చదలవాడ గారు చెప్పినట్టుగా మనం అందరం ఒక కుటుంబము, మీరు మా కొడుకులు, ఈ పద్ధతిలో మాట్లాడారు కాబట్టి అలా కూర్చుని ఒక సానుకూల వాతావరణంలో పరిష్కరించుకుంటే బెటరు. చాలా చోట్ల ఒకప్పుడు సినిమా రాజధాని అని చెప్పుకున్నటువంటి విజయవాడలో మెజారిటీ సింగిల్ స్క్రీన్స్ వెళ్ళిపోయినాయి. మల్టీప్లెక్స్లు వచ్చేస్తున్నాయి. మల్టీప్లెక్స్లు కూడా ప్రతి ప్రాంతంలోనూ వాళ్ళు స్క్రీన్స్ వచ్చేసినాయి. ఒకప్పుడు ఒక్కొక్క ప్రాంతంలో ఒక సింగిల్ స్క్రీన్ ఉండేది. హైదరాబాద్లో 7-8 ఏరియాల్లో సినిమా రిలీజ్ అయ్యేది, 7-8 థియేటర్లలో మాత్రమే. 1 వీక్ నడిచేది. మెయిన్ థియేటర్ ఒకటి ఉండేది. ఇది 1 వీక్ అయిపోయాక మెయిన్ థియేటర్లోకి వెళ్ళి చూసేవాళ్ళు, అక్కడ చూడని వాళ్ళు. ఇలా నడిచిందో పద్ధతి. ఇప్పుడేమవుతోంది, మల్టీప్లెక్స్లు వస్తే ప్రతి ఏరియాలోనూ 10, కుకట్పల్లి ఏరియాలో 80 స్క్రీన్స్ ఉన్నాయి. మల్టీప్లెక్స్లో ఒక్కొక్క దానిలో 10 ఉన్నాయి. ఈ 10 చొప్పున ఆ ఏరియాలో లెక్కేసుకుంటే ఒక 7-8 ఉన్నాయి. ఆ ప్రకారం చూస్తే ఆ ఏరియా మొత్తం అక్కడే పీల్చేస్తుంది అది. వాళ్ళు ఇంకో చోటుకు వచ్చే పరిస్థితి లేదు. అంటే మెయిన్ థియేటరు, శతదినోత్సవాలు, ఈ వ్యవస్థ వెళ్ళిపోయి చాలా కాలం అయిపోయింది. అవును. అందుకని సింగిల్ స్క్రీన్ కంటే ఇది ఒక్కసారి పూల్ చేసేసుకుంటున్నాం డబ్బులు అని డిస్ట్రిబ్యూటర్లు అనుకుంటున్నారు. కానీ అక్కడికి రావడానికి జనాలకు సఫరింగ్ ఉంది. ఇప్పుడు అందరు కూర్చొని కాస్త పెద్దలు ఎవరైనా దీనికి జోక్యం చేసుకొని దూకుడు ప్రకటనలు లేకుండా అదే కాస్త పెద్దోళ్ళు ఉన్నారనుకోండి, దూకుళ్ళు ఉండవు కదా. అవును. ఇప్పుడు చిరంజీవి గారు లాంటి వాళ్ళు, ఇంకా సురేష్ బాబు, ఇటు నిర్మాతలు, అల్లు అరవింద్, వీళ్ళంతా పూనుకొని దీని పరిష్కారం చేసి దీని చరిత్ర చేస్తే పెద్ద సినిమా ఏదో జూన్లో ఫస్ట్ వీక్లో అంటున్నారు. అవును. లేకపోతే మళ్ళీ వాయిదా పడే ప్రమాదం ఉంటే. ఇప్పుడు పెద్ద సినిమా రిలీజ్ అవుతోంది, దానికి బజ్ క్రియేట్ అయి ఉంది. అవును. జనాలు విపరీతంగా ఆ సినిమా కోసం చూస్తున్నారు, వెయిట్ చేస్తున్నారు. అది June 4 రిలీజ్ ఉంది. వీళ్ళు మే మధ్యలో మొదలుపెట్టారు ఈ పంచాయతీ. దీన్ని తీసుకెళ్లి చిరంజీవి గారికి చుడితే ఆయన చూసుకుంటాడులే అన్న పద్ధతిలో గిల్టోళ్ళు వ్యవహరిస్తున్నారు. ఇలా కాకుండా ఒక సినిమాని టార్గెట్ చేయటమో, ఒక హీరోని టార్గెట్ చేయటమో కాకుండా హీరోలు కూడా కొంత రెమ్యూనరేషన్స్, అంటే గతంలో నిర్మాతల సమ్మె జరిగినప్పుడు, కరోనా తర్వాత నిర్మాతల సమ్మె జరిగిన సందర్భంగా హీరోల్లో కొంతమంది స్వచ్ఛందంగా మేము మా రెమ్యూనరేషన్లు తగ్గించుకోవడానికి సిద్ధంగా ఉన్నామని మాట్లాడారు మీడియా ముందుకు వచ్చి. ఓకే. మరి ఆ ప్రకటనలు ఏమైపోయినాయో ఒకసారి మళ్ళీ సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. అందుకని ప్రతి ఒక్కరూ సినిమా అనేది, చంద్రబాబు గారు అన్నట్టు ఇదంతా ఒక ఫ్యామిలీలో సమస్యలు ఫ్యామిలీ కూర్చొని మాట్లాడుకుని సాల్వ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. చూద్దాం, ఎవరిని టార్గెట్ చేయకుండా. ఓకే, చూద్దాం ఇవన్నీ సమస్యల పరిష్కారం అయ్యి సినిమా కూడా రంగం కూడా ఆరోగ్యంగా ఉండాలని, అదే మార్గాలు మంచిగా ఉండాలని కోరుకుందాం.